మనం వెనకాల ఋతువుల యొక్క వర్ణనలో చెప్పుకుంటూ వర్ష ఋతువులో కంటికి సంబంధించిన రోగాలు వస్తాయని, హేమంత ఋతువులో చలి తీవ్రత వల్ల శరీరంలో అనేక రుగ్మతలు వస్తాయని మనం చెప్పుకున్నాం. ఆ విధంగా ఉండేటటువంటి దుఃఖాలు ఏవీ రాకుండా ఉంటాయి ఈ ఋతు విజ్ఞానాన్ని తెలుసుకున్న వాడికి. ఈ విధంగా జ్ఞాని యొక్క మహిమను తెలియజేస్తూ మర్యాదాకరత్వాత్ ప్రపురోధాం బ్రాహ్మణ ఆప్నోతి. కేవలం ఈ ఋతువులన్నీ స్వాధీనములు అవటమే కాకుండా ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి విజ్ఞాని 10 మందిలో చాలా గొప్పవాడుగా నిలుస్తాడు. దానికి కారణం ఏమిటి అనంటే మర్యాదాకరత్వాత్ ప్రపురోధాం అని చెప్పింది ఒక కారణం. ఏమిటి అనంటే ఈ ఆరుణకేతుకాగ్నిని ఎవరైతే అనుష్ఠిస్తారో వాళ్ళు దేహాంతరంలో అంటే ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత సంవత్సర స్వరూపుడైనటువంటి సంవత్సరాభిమాన దేవతగా మారి ఆ సంవత్సరాన్ని నిష్పాదన చేసేటటువంటి అంటే ప్రేరేపించేటటువంటి ఆదిత్య రూపుడుగా మారి ఆ ఆదిత్య రూపం ద్వారా ఆరుణకేతుక స్వరూపాన్ని పొందుతారు వాళ్ళు. ఇక్కడ ఆరుణకేతుక స్వరూపం ఎలా ఉన్నది అనంటే ఆయన సద్రప్సహ అని చెప్పింది. ఆయన ఉదక స్వరూపంగా ఉన్నాడు ఆరుణకేతుక అగ్ని అని చెప్పింది. మనకి మామూలుగా వర్షం కురవాలి అనంటే ఆదిత్యుని యొక్క అనుగ్రహం వల్లనే వర్షం కురుస్తుంది అని మనకి శాస్త్రాలు బోధిస్తున్నాయి. అంటే ఎండాకాలంలో భూలోకంలో ఉన్నటువంటి నీళ్ళన్నీ కూడా తన కిరణాల ద్వారా ఆదిత్యుడు తీసుకొని తనలో ఉంచుకొని వర్షాకాలంలో మళ్ళీ భూలోకంలోకి పంపిస్తాడు. కాబట్టి ఆయనలో ఉన్నటువంటి ఉదకమయమైనటువంటి అంశం ఏదైతే ఉన్నదో అదే ఆరుణకేతుక స్వరూపము. మనకి అనేక మంత్రాలలో కూడా తదేతత్పర్యద్దేవ చక్రం ఆర్ద్రం పిన్వమానగ్గ స్వర్గే లోక ఏతి అని సావిత్రాగ్నిశయనంలో మనకి ఆదిత్య స్వరూపాన్ని చెప్పేటటువంటి మంత్రంలో ఒక విశేషణం కనిపిస్తుంది. ఆర్ద్రం అని అంటే నీటితో కూడినటువంటి ఆ మండలము అని అర్థం తెలుస్తోంది. కాబట్టి ఆ ఉదకాంశ రూపంగా ఈ ఆరుణకేతుకాగ్ని అక్కడ ఉంటాడు. ఇక్కడ భూలోకంలో అనుష్ఠించినటువంటి యజమాని ఆ ఆరుణకేతుక స్వరూపాన్ని పొంది భూలోకంలో కావలసినటువంటి వర్షాన్ని మిగిలినటువంటి ప్రయోజనాలన్నిటినీ కూడా అగ్నే చేస్తూ ఉంటాడు. అగ్నిదేవుడే చేస్తాడు. కానీ ఇతను అగ్నిదేవుడు స్వరూపంగా మారిపోతాడు కాబట్టి ఇతను చేస్తున్నట్టుగా ఇక్కడ చెప్పింది. ఇంద్రాయ సర్వాన్ కామానభివహతి సద్రప్సహ తస్యైషా భవతి. ఆ ఉదక స్వరూపుడుగా ఉన్నటువంటి ఆరుణకేతుకాగ్నిని ప్రతిపాదన చేసేటటువంటి ఒక మంత్రము ఇప్పుడు ఇలా ఉన్నది. అవద్రప్సో అగుం శుమతీమతిష్ఠత్ యానః కృష్ణో దశభిః సహస్రైః ఆవర్తమింద్రశ్చ్యాధమంతం ఉపస్నుహితన్ నృమణామథద్రామితి అని. ఈ ఉదక స్వరూపంగా ఉన్నటువంటి ఆరుణకేతుకాగ్ని అగుంశుమతీం అవాతిష్ఠత్ అంటే భూమిని అభిలక్షించి ఆయన వర్షాన్ని కురిపిస్తాడు.